దేవరపురం మండలం కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు యూనిఫామ్లు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్పులు, బెడ్షీట్లు, రాగి వాటర్ బాటిళ్లు, ఉన్నిది పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు దేవరపురం మండలానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేలా ప్రతిభ కనబర్చాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేస్తూ విద్యార్థులకు అందించే తాగునీరు పరిశుభ్రంగా, నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వంటశాల పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా నిర్వహిస్తూ పాములు, తేళ్లు, చెర్రెలు వంటి విష జంతువుల నుంచి విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం కలగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాసులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజేందర్, సిసి సైదులు, కేజీబీబీ స్పెషల్ ఆఫీసర్ రజిత, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో జాయిన్ అయిన కొత్త విద్యార్థులకు ఒక బెడ్షీటు, ఒక కార్పెట్, ఒకటి ఉలెన్ బ్లాంకెట్ మరియు ప్రభుత్వం నుండి సరఫరా చేయడం జరిగింది. దాన్ని మన గౌరవ అతిథుల ద్వారా మేము అందజేయడం జరిగింది. పాఠశాలను విద్యార్థులకు ఉచిత దుస్తులు అందజేసే కార్యక్రమానికి పాఠశాల అందించినటువంటి పాఠశాల శివ గారు మరియు గ్రామ సర్పంచ్ గారు మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు మరియు సిసి గారు మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల దగ్గర నుంచి శుభోదయం. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి అనేక సౌకర్యాలు మన ప్రభుత్వం కల్పిస్తుంది. అందులో భాగంగానే అందరికీ యూనిఫామ్గా ఒకటిగా ఉండే ఉచిత దుస్తులు కానీ, ఇంకా మనకు ఈ మధ్యలో ఇంకా 6th క్లాస్ లోపల వర్క్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు అందాయి. అలాగే అకాడమీ ద్వారా కొన్ని మీకు ఐఐటి ఫౌండేషన్ కోర్సు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అనేక వసతులు ఇస్తూ మీకు అందరికి కూడా ఇన్ని సౌకర్యాలు కల్పించింది కాబట్టి మీరందరూ కూడా ఇన్ని సౌకర్యాలు కల్పించినందుకు మీరు బాగా చదివి పాఠశాల మన కేజీబీ పాఠశాల కానీ మన మండలాన్ని కూడా మంచి పేరు తీసుకురావాలి. అందరూ కూడా దాన్ని ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నిస్తారని ఓకేనా. పోయినసారి ఏదైతే ఎస్ఎస్సీ కానీ ఇంటర్ కానీ ఫలితాలను మంచి ఉన్నత స్కోర్ మార్కులు అనేది మనకే రావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పేద బిడ్డ చదువును ఉన్నతంగా అభ్యసించి వారికి కావలసిన వసతులు మొత్తం కల్పించే బాధ్యత ఇప్పుడు ప్రజాప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాంట్లో మీరందరూ నాతో పాటు మీరందరూ కూడా గరీబ్ బిడ్డలే కాబట్టి ఆ విద్యను అందిపుచ్చుకుంటే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న ఒక చైర్ ఈ దేశానికి ఎంతైతే ముఖ్యమో, ఎంతైతే హోదా గల చేరు కేవలం చదువుకున్న వ్యక్తితోనే అది వస్తుంది తప్ప పైసలు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకుల పైన కూడా ఈ చదువుకున్న అధికారులే పరిపాలన చేసే విధానం ఉంటుంది కాబట్టి అది పాఠశాల నుంచే ప్రారంభించి ఆ పాఠశాలలో మీరు ఈరోజు కష్టపడితే రేపు సుఖపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇష్టంగా చదువుకోవాలని చెప్పి నేను ఈ గ్రామ సర్పంచ్గా మీ అందరికీ తోబుట్టుగా ఉంటందుకే ఎప్పుడు కూడా ఏ ఆపద వచ్చినా, ఏ అక్కర వచ్చినా, ఏ ఇబ్బంది జరిగినా పిలిస్తే అందుబాటులో ఉండటోనే మీ అందరికీ ఏ సమస్య ఉన్నా ఫుడ్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ చదువు పరంగా కానీ